మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అండ్ ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్ అందరికీ మీరు అనుకున్న విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ ఫర్ మై యూట్యూబ్ ఫ్యామిలీ అండ్ కొత్తగా ఎవరైనా వస్తే వాళ్ళకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అండ్ ఇంకోటి ఈరోజు వచ్చేసరికి January 1st. అండ్ ఇంకోటి ఏంటి అంటే నా లైఫ్లో ఫస్ట్ టైం క్రూజ్ అయితే ఎక్కబోతున్నాము. అండ్ ఆ క్రూజ్ ఎట్లా బుక్ చేసుకోవాలి అండ్ ఎక్కడ ఉంటాయి, పికప్ పాయింట్స్ ఎక్కడ, డ్రాపింగ్ ఎక్కడ, అవన్నీ మీకు చూపిస్తానండి డిస్ప్లేలో. చూడండి, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ అంటే ముందుగా బుక్ చేసుకుంటే మీకు టికెట్స్ అయితే దొరుకుతాయి, లేదంటే ఇంకా కష్టమే అనమాట. మాకు నిన్న మేము అనుకున్నది ఒక క్రూజ్ అయితే ఇంకో క్రూజ్కి దొరికినాయి మాకు టికెట్స్. సో అది చూద్దాం, ఇంకా అది ఎట్లుంటుందో. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఆల్రెడీ ఒకసారి ఎప్పుడో చేసినా అనుకుంటాను నేను. ఒకసారి శ్రీశైలం పోయినప్పుడు అలా చేసినావు, దాన్ని ఏమంటారు, పాపికొండలా? కాదు, శ్రీశైలం కాదు, నాగార్జున సార్ దగ్గర పోయినప్పుడు బోటింగ్, అది వేరే, ఇది వేరేలే. కానీ మళ్ళీ ఇప్పుడు మన ఫ్రోజన్ కొంచెం ఫ్రోజన్ లేక్ పైన అనమాట. రివర్ సారీ, ఓల్గా రివర్. అది ఏదో సంథింగ్ ఏదో రివర్ ఉంది, ఓల్గా రివర్ అయితే నేను అనుకుంటున్నాను నేను. అండ్ అది ఇంకా దానికి ముందు ఇంకా వేరే ప్లాన్స్ అయితే ఉన్నాయి. ప్లాన్స్ అంటే ప్రాపర్ ప్లాన్ అంటే ఏం లేదు, ఒకటే క్రూజ్ అయితే అనుకున్నాం ఈరోజు. ఇంకా వేరే ఏమైనా చూడాలి, ఎందుకంటే యావుజా రివర్ అంట, అది మాస్కోలో మధ్యలో నుంచి వెళ్తూ ఉంటుంది అనమాట, ఇట్లా సిటీ మధ్యలో. అండ్ అది టైం వచ్చేసరికి 7కి ఉందన్నమాట, ఎందుకంటే సన్సెట్ ఇంకా అవన్నీ అప్పుడే చూడొచ్చు. నాకు తెలిసి సన్సెట్ అయిపోతుంది 7కి, 4-5కి అయిపోతుంది ఇక్కడ. పోనీ నైట్ వ్యూ అయితే ఉంటాయి కదా, లైట్స్ అవన్నీ, అదే అనమాట. అండ్ దానికి ముందు ఇప్పుడు అయితే టైం వచ్చేసి 1:09, ఇంకా 7 hours ఉంది. 7 hours ఇంకెక్కడికైనా వెళ్ళాలి ఇక్కడ చుట్టుపక్కల ప్లేసెస్కి. సో అది ఇంకా మీద అంతా మాట్లాడుకుందాం. హే గాయ్స్, అండ్ టైం వచ్చేసి 5:36 అవుతుంది. మేము వెళ్ళాల్సింది క్రూజ్ దగ్గరికి కరెక్ట్ 7:01కి అయితే మా క్రూజ్ బోర్డింగ్ ఉంది. సో ఈ నుంచి ఇంకా 1 hour జర్నీ అంటే కూడా ఇంకా చాలా టైం ఉంది మాకు వెళ్ళడానికి. కొంచెం ముందైతే వెళ్తున్నాం మేము, అక్కడ పక్కకున్న హోటల్ కూడా చూడడానికి. సో అవన్నీ వీడియోలు అయితే పెట్టేసాను, చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. క్రూజ్ ఫస్ట్ టైం ఇట్లాంటివి ఉంటాయి, చూసుకోండి. దీంట్లో నుండి చేసుకోవచ్చు అనమాట. ఈ కార్డ్ని ఏం చేయాలి, ఇక్కడ ట్యాప్ చేయాలి, ఓపెన్ అయిపోద్ది, వెళ్ళిపోవడమే ఇంకా, అంతే. మేము వెళ్ళేది క్యూవిస్కాయ, ఆ నుండి ఇంకో ట్రైన్ అయితే పట్టుకోవాలా, అంటే ఇంకో మెట్రో. చూడండి ఎంత నీట్గా ఉందో ఇక్కడ, మొత్తం హైటెక్. చూడడానికి సింపుల్గా ఉంది కానీ ప్రతిదీ డీటెయిల్గా ఉంది. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళేది, ఏ బస్సెస్ వస్తాయి, ఇవే అనమాట బస్సెస్.
ఒక్కసారి చూడండి దీని ఎట్లా ఉంది బిల్డింగ్. ఇది కెమెరాలు చిన్నగా ఉంది కానీ వామ్మో దగ్గర చూస్తే కార్లు చూడు ఎంత చిన్నగా ఉన్నాయి, ఇది చూడు ఎంత పైకి ఉంది. బాబా ఇదే అనమాట, ఇది ఎంట్రీ అనమాట. బోర్డింగ్ పాయింట్ వచ్చేసి మాస్కో రివర్ క్రూజ్ రాడిసన్ ది రాయల్ మాస్కో. అక్కడ కింద కనిపిస్తున్నాయి కదా అవే క్రూజ్. అండ్ అది చాలామంది అయితే వెళ్తున్నారు కానీ ఈ బిల్డింగ్ మాత్రం నేను చూసి ఇంకా చూడబుద్ధి అవుతుంది. మస్తు ఉందిరా. ఇది 365 days అయితే నడుస్తుంది. మీరు టికెట్ తీసుకోవాలంటే ఇక్కడ కౌంటర్కి వచ్చి తీసుకోవచ్చు. ఆర్ఎల్స్ నన్ను అడిగితే మాత్రం నేనైతే ఆన్లైన్లోనే తీసుకున్నాను చెప్తాను. ఎందుకంటే ఆన్లైన్లో తీసుకుంటే మనకి టికెట్ అనేది కన్ఫర్మ్ అయిపోద్ది అనమాట. ఇంకో ఇది క్రూజ్. ఇది ఎర్విన్ రేకారా, మనది కాదు. ఇది కాదు. క్రూజ్లోకి అయితే ఎంట్రీ అయినాం. చూడడానికి మాత్రం చాలా అంటే చాలా బాగుంది. వన్ టైం ఎక్స్పీరియన్స్ పక్క చేయాలి. ఇలా 2 types ఆఫ్ క్రూజ్ ఉన్నాయి. అదొక టెర్మిన్ అని, ఇది నార్మల్ అంటే కూడా దానికి దీనికి 100 rupees తేడా. చేస్తూనే అంటే టికెట్స్ అయిపోయినాయి అనమాట. సో ఇదైతే దొరికింది. దీనికి దానికి 100 తేడా అంతే. కానీ ఇది కూడా చాలా బాగుంది. ఎంట్రన్స్ ఇది. ఇక్కడ మన జాకెట్లను పెట్టేసి ఎంత ప్రీమియంగా ఉంది చూడండి. అక్కడ పక్కకి ఇంకోటి ఉందిరా, ఎటో దిక్కు. కమాన్ రాహుల్, ఎక్స్పీరియన్స్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. మన స్టార్ట్ అయింది. స్టార్ట్ లేదురా, మనకు స్టార్ట్ అయింది. మన జర్నీ అయిపోయిన తర్వాత చెప్తా. చాలా అప్పుడు స్టేట్ లైక్ చేయండి, కింద లైక్ చేయండి. వాడు ఎంతెంత వరకు కానీ చాలా అంటే చాలా బాగుంది. బయటికి చూడండి, ఇంకా నమ్మకం ఏం చూస్తాం. చెప్తాం ఇలా 2.5 గంటలు రా. సన్న చినుకులు పడుతున్నాయి. దాదా ఫోటో అయితే దిగుతుందా? వస్తుంది నిజంగా. అంత స్మూత్గా వెళ్తుందంట, అంత స్మూత్గా వెళ్తుంది. టైటానిక్. కింద వాష్రూమ్స్ ఉన్నాయి. వాష్రూమ్ చూడు, వాష్రూమ్ కూడా ప్రీమియం. We paid no. We paid no. No.
వాష్రూమ్లో ఛార్జింగ్ ఏంది ఇది ఇక్కడ ఇరుక్కోలేదా? అది శానిటైజర్. నీళ్ళు చల్లగా ఉన్నాయి. పైసలు కట్టినా కదా ఇక్కడ ముందు కూర్చోవాల్సింది మా డెక్ యొక్క బ్యాక్ సైడ్. మనకి క్రూజ్లో ఫుడ్ అయితే దొరుకుతుంది. ఇక్కడ ఆల్కహాల్ ఇంకా ఫుడ్ అయితే దొరుకుతుంది. మనం తినదగ్గ అంటూ ఇంకా రష్యన్ ఫుడ్ అనమాట. మొత్తం రష్యన్ ఫుడ్డే ఉంది. కాకపోతే చికెన్ తినొచ్చు అనమాట. నార్మల్ చికెన్ ఇంకా ఫిష్ అయితే తినొచ్చు. స్మోక్డ్ గ్రిల్డ్ అట్లున్నాయి అనమాట. అండ్ మీకు మెన్యూ అయితే చూస్తాను, స్క్రీన్ పైన వస్తుంది కదా. స్టాప్ చేసుకునే చూడండి రేట్లు ఎట్లున్నాయో. ఎవరైనా వచ్చేవాళ్ళు అంటే వాళ్ళు దీనికి తగ్గట్టు మనీ అరేంజ్ చేసుకొని రావాలి. చూడండి మెన్యూ. చూసారు కదా ప్రైసెస్ అయితే కొంచెం ఇంకా ఎక్కువనే ఉంటాయి. ఎందుకంటే క్రూజ్ అంటే ఇంకా మాత్రం ఉంటుంది మినిమం. సో దాని తగ్గట్టు మీరు ప్రిపేర్ అయ్యి రావాలి. అండ్ ఇంకా మీరు మాస్కో వ్యూని అయితే ఎంజాయ్ చేయండి. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. ఇప్పుడు రైడ్ అయితే అయిపోయింది. నియర్లీ 2 hours 30 minutes వరకు అయితే ఉండే రైడ్. మొత్తం మాస్కో సెంట్రల్ నుండి మొత్తం అక్కడ వరకు తీసుకెళ్ళి మళ్ళీ అటు నుంచి ఇటు వరకు అయితే డ్రాప్ చేశారు. కానీ మస్ట్ ట్రై చేయాల్సిన ఇదైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మేము అర్బాద్కి స్ట్రీట్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. చూద్దాం. అరే తీసుకోరా ఒక నిమిషం, ఇది పెట్టుకో. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. వీళ్ళిద్దరు మా ఇయరే, ఈ అన్న సీనియర్ అనమాట. వీళ్ళ వేరే గ్రూప్. హ్యాపీ న్యూ ఇయర్. చలో గైస్, ఇప్పుడైతే మేము అర్బాద్ స్ట్రీట్కి వెళ్తున్నాం. దానికోసం అని చెప్పి మెట్రో కాకుండా ఈసారి కొత్తగా బస్సులో వెళ్దామని ట్రై చేస్తున్నాం అనమాట. ఎందుకంటే త్రోయిక పనిచేస్తుందో లేదో చూడడానికి. పని చేయకపోయినాక మన పరిస్థితి ఏందో కానీ పనిచేస్తారులే కానీ అది అనమాట. చూద్దాం బస్సులో కూడా, ఎప్పుడు మెట్రో కాకుండా అర్బాద్ స్ట్రీట్కి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇంకా బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం బస్ స్టాప్లో. ఇది ఇక్కడ బస్ స్టాప్. చార్జర్ పోర్ట్లు కూడా ఉన్నాయి ఇక్కడ, వైఫై ఫ్రీ.
చలో అర్బా స్ట్రీట్లో కలుసుకుందాం. no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the Уступайте места инвалидам, пожилым людям, пассажирам с детьми и беременным женщинам. ఇలా చూపిస్తుందిరా Со 2 ఎక్కడికి వెళ్ళాలని января నెక్స్ట్ изменилась стоимость ряда тарифов на проезд в городском అండ్ ఇంకా మన транспорте. త్రోయిక ఉంది అది ఇక్కడ పెట్టేశారు Подробности లేదా в едином పేమెంట్ транспортном портале. పెట్టాలిగా మరి. పెట్టకుండా బస్ అయితే బాగుంది, ఎలక్ట్రిక్ బస్ మొత్తం. తెలంగాణ సర్బా స్ట్రీట్కి అయితే వచ్చినాం. ఇదంతా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి అనమాట. దిస్ ఈస్ కాల్డ్ అర్బాద్ స్ట్రీట్. బిగ్ బిగ్ బిల్డింగ్స్. హ్యాపీ న్యూ ఇయర్. మాస్కోలో తిరిగి తిరిగి ఎవరికైనా అలసిపోయి ఉంటాయి ఈ స్ట్రీట్కి రండి. మొత్తం ఫుడ్డే, స్టార్టింగ్ నుండి చూస్తున్న అంత ఫుడ్డే ఉంది. అక్కడ నుండి ఇక్కడ వరకు అంతా ఫుడ్. ఇదొక ఫుడ్ స్ట్రీట్లో కూడా చెప్పొచ్చు అనమాట. అర్బాద్ తీసేసి ఫుడ్ స్ట్రీట్ అని పెడతాం. వాట్ ఈస్ యువర్ సజెషన్స్? అంతా రెడీ అయ్యారు అనమాట. అందరూ స్టార్ బక్స్ చూసుంటారు కానీ స్టార్ బక్స్ వాళ్ళ తమ్ముడు చూస్తారా? సారీ చెల్లెలారా? చెల్లెల్ని చూస్తారా? స్టార్ కాఫీ అంటే రష్యాలో మొత్తం అమెరికన్ కంపెనీస్, యూకే కంపెనీస్ అన్నీ బ్యాన్ అయిపోయినాయి కదా. సో స్టార్ బక్స్ కూడా బ్యాన్ చేయడం వల్ల వీళ్ళు స్టార్ కాఫీ అని పెట్టిరు. లోగో కూడా సేమ్ ఉంది, కాకపోతే కొంచెం పక్కన కొంచెం జుట్టు వేసేసారు అనమాట. అది కానీ స్ట్రీట్ మాత్రం మస్ట్ విజిట్. ఇది ఒకటి పక్కా రండి అందరూ ఎవరైనా వచ్చేటోళ్ళు ఉంటే. అరే చూడరా టెడ్డీ బియర్స్. అది గైస్ ఇవాళ వీడియో. అండ్ ఇవాళ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం ఈరోజు అనుకున్న అయితే అన్నీ కంప్లీట్ చేసేసినాం. సో ఇట్లాంటి ఇంకా రేపు ఒక రోజు ఉంటున్నాయి ఇక్కడ, రేపు ఇంకా ఎల్లుండి. సో రేపు ఇంకా వేరే ప్లాన్స్ అయితే ఉన్నాయి. ఆ ప్లాన్స్ కూడా పక్కా చేస్తా, అవన్నీ మీకు చూపిస్తా. కొంచెం కష్టమైనా సరే కానీ ఈ చల్లో పట్టుకోవడం చాలా కష్టంగా ఉంది, అయినా సరే చేసేద్దాం. అండ్ అది వీడియో కనుక నచ్చినట్టయితే తెలుసుకోండి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఇంకేం ప్లాన్స్ లేవు, డైరెక్ట్ హాస్టల్కి వెళ్ళి పడుకోవడమే, అదే హోటల్కి వెళ్ళి పడుకోవడమే. ఎందుకంటే రేపు మార్నింగ్ నుండి మాకు వేరే ప్లాన్స్ అయితే ఉన్నాయి. సో అది ఇంకా ఇప్పుడు మెట్రో ఉంటే మెట్రో, లేదంటే బస్సు ఉంటే బస్సులో వెళ్ళిపోతాం. ట్రావెలింగ్కి అయితే మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడ. ఒకసారి ఒక త్రోయ్ కార్డ్ తీసుకున్నారనుకో, అదే మెట్రో కార్డ్ తీసుకున్నారనుకో సరిపోద్ది. బస్సుకి, ట్రైన్కి, ట్రామ్కి అన్నిటికీ అదే యూజ్ చేస్తారు. అండ్ అది ఓకే మరి బాయ్.